చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటిని, అది గడ్డం గీసుకోదు, గడ్డం గీసుకోను. దేవుడు పవన్ కళ్యాణ్ అంటే దేవుడు. హాయ్ బ్రో, ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యి 70 రోజులు అవుతుంది. సో ఈ 70 రోజుల పరిపాలన ఎలా ఉంది? అంటే ఒక ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అయితే కాదు. అంటే నాకు పర్సనల్గా ఒక పార్టీకి అంటూ ఒక సపోర్ట్ చేసి అయితే మాట్లాడను, కానీ ఆఫ్టర్ కూటమి వచ్చిన తర్వాత కొంచెం పీస్ఫుల్గానే అనిపిస్తుంది. అంటే వే ఆఫ్ నాయకులు మాట్లాడే స్పీచ్లు కానీ, అంటే ఒకప్పుడు ఉన్న వల్గారిటీ తగ్గింది అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఎవరి శాఖ మీద వాళ్ళకి ఒక కమాండ్ వస్తుంది, దాని మీద అనాలిసిస్ చేసుకుంటున్నారు, దాన్ని ఎలాగ ఎదరికి ఫార్వర్డ్ చేసుకుందామని ఇప్పటికప్పుడు సమీక్షలు వేసుకొని అది చేసుకోవడం బాగుంది. అంటే ఇదివరకు అలా ఇప్పుడు అంటే ప్రజలకు తెలిసేది కదా, అంటే అంత గవర్నమెంట్లో ఏం చేసేవారు అనేది ప్రజలకు ఇప్పుడు అంత క్లారిటీగా తెలిసేది కాదు. వీళ్ళు ఏంటంటే సమీక్షలు చేస్తే దాన్ని ప్రెస్కి ఇవ్వడం, జనాలు తెలిసేలా చేస్తున్నారు. సో మనకు కూడా ఓకే, ఏదో జరుగుతుంది, పరిపాలన అయితే కొంచెం సాఫీగా వెళ్తుందని నా ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నైట్ ప్రాబ్లం వచ్చినా కూడా చాలా తొందరగా రెస్పాండ్ అవుతున్నాడు. దానికి మీరు ఏమంటారు? మంచిదండి, ఏ గవర్నమెంట్లోనైనా రెస్పాండ్ అవ్వడమే కావాలి. అది కదా కోరుకునే కదా ప్రజలు ఓట్లు వేశారు, మంచిది. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ వ్యక్తిగా హీరోనా, లేదంటే సినిమా పరంగా హీరోనా? సినిమాల వరకు వస్తే నేను యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ని. బట్ రాజకీయాల వైపు చూసేసరికి ఈయన కొంచెం ఆలోచన విధానం అది కొంచెం చాలా బాగా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈవెన్ కార్యకర్తలకి ఒక ఇన్సూరెన్స్ చేయించడం ఏంటి, లేదంటే ప్రతి నియోజకవర్గంలో జన సైనికులు కానీ వాళ్ళు చేసే కొన్ని సేవా కార్యక్రమాలు ఏంటి, ఈయన చేసే మొబైలైజేషన్ అదంతా కూడా కొంచెం బాగా అనిపిస్తుంది. మోస్ట్లీ ఈయనకి ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది. ఏం మాట్లాడినా ఏదో మాట్లాడేసామని కాకుండా ఆ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గానికి వెళ్తే ఏదో మైక్ తీసుకొని ఏదో 4 మాట్లాడడం కాకుండా ముందుగంటే వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఇలాంటి కొంచెం సబ్జెక్ట్ అనాలిసిస్ ఉంటుంది ఆయన దగ్గర. అది బాగా నచ్చుద్ది. అది అందరికీ చెప్పాల్సి లే కదన్న, చూస్తాను కదా మీరు కూడా. పరిపాలనకి ఎక్సలెంట్ చేస్తుండే, ఏ చిన్న సమస్య వచ్చినా ఎక్కడైనా వెళ్ళి ఉంటుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పాత గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏంటి? 100% ఉందన్న. పాత గవర్నమెంట్ ఏడ్ చేస్తుందన్న, పథకాల పేరుతోటి వేస్ట్ చేస్తుంది. మరి గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ని గేట్ కూడా తాకనమని అన్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చూశారు కదా, నాకు తన్నుకుంటూ వెళ్ళారు గేటు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు పర్సనల్గా క్వశ్చన్స్ చాలా అడిగేసి ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఇతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా జగన్ని ఒక పర్సనల్ క్వశ్చన్ కూడా అడిగి ఇబ్బంది పెట్టట్లా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది మా పవన్ కళ్యాణ్ అన్న మంచితనం అన్న, నిజం చెప్తాను కదా, నిజమే. మా పవన్ కళ్యాణ్ అన్న మంచితనం చెప్పాడు కదా గెలిచిన వెంటనే. వ్యక్తిగతంగా ఏమీ లేదు, కోపం ఏదైనా సమస్య చేస్తే మట్టి తీసుకుంటామని చెప్పారు. ఇంకా అందులో ఏముంది? మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు కూడా ఏం తీయట్లేదు, మరి ఫ్యాన్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సినిమాలు వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వస్తానే కదన్న, 2 సినిమాలు ఉన్నాయి. ఓజీ తోటి మొత్తం ఆల్ రికార్డ్స్ అన్నీ పోతాయి. ఒక్క ముక్కలో పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? దేవుడు అన్న, దేవుడు పవన్ కళ్యాణ్ అంటే దేవుడు. ఓకే, ఏదన్నా మీకు నచ్చిన డైలాగ్ ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ దాంట్లో? ఉందన్న, చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటిని, అది గడ్డం గీసుకోదు, గడ్డం గీసుకోను. సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న.